ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిపోయింది. ఈ అరెస్ట్ ఈ కుంభకోణంలో ఈ స్కామ్లో చిట్ట చివరి అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో జరిగినటువంటి మొట్టమొదటి అరెస్ట్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి విజయ్ నాయర్ అరెస్ట్ తోటి ప్రారంభమైనటువంటి ఈ స్కామ్లో అరెస్టుల పరంపర అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి మొత్తం కూడా ఈ స్కామ్లో అరెస్టుల పర్వానికి తెరపడినట్లుగానే మనం భావించాలి. ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలకమైనటువంటి అరెస్టులు ఢిల్లీ డిప్యూటీ మాజీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మనీష్ సిసోడియా కీలకమైనటువంటి అరెస్టు, దాని తర్వాత జరిగినటువంటి అరెస్టు సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించినటువంటి కల్వకుంట్ల కవిత అరెస్టు రెండో కీలకమైనటువంటి అరెస్ట్ అయితే మూడో అరెస్టు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పాలసీని ఆమోదించినటువంటి వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ కంటే ముందు జరిగినటువంటి పరిణామాలను కనుక మనం చూస్తే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో లిక్కర్ స్కామ్లో విచారణ చేయడానికి అరవింద్ కేజ్రీవాల్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దరిదాపు 9 సందర్భాల్లో 9 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు హాజరు కావాలి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మిమ్మల్ని కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని 9 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏ నోటీసుకు కూడా కేజ్రీవాల్ స్పందించలేదు, ఈడీ ముందు హాజరు కాలేదు. ఈడీ విచారణకు సహకరించినటువంటి సందర్భంలో తనని అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఢిల్లీ హైకోర్టుకి సంప్రదించినటువంటి క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆపేటటువంటి ఆదేశాలు మేము ఇవ్వలేము, మీరు ఈడీ విచారణకు సహకరించాల్సిందే అని తీర్పు వచ్చినటువంటి 12 గంటల్లోనే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చినటువంటి సందర్భంలో ఈడీ వర్గాలు కూడా ఒక సమాచారాన్ని విడుదల చేశాయి. మేము ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ని విచారణ చేయడానికి పిలుస్తున్నాం కానీ అరెస్ట్ చేయడానికి కాదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మేము చెప్పలేము అని చెప్పినటువంటి కొద్ది గంటల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలోకి వెళ్ళటం, సెర్చ్ ఆపరేషన్ పేరుతోటి సెర్చ్ చేయటం, 2 గంటల సెర్చ్ తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నామనేటటువంటి ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భం ఉంది. గత 2 సంవత్సరాలుగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణము దేశంలో ఉన్నటువంటి రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ కుంభకోణంలో అటు ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో లిక్కర్ వ్యాపారం చేసేటటువంటి సౌత్ గ్రూపు, ఇండోస్పిరిట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ వాళ్ళకు అనుకూలమైనటువంటి లిక్కర్ కుంభకోణాన్ని తయారు చేసినందుకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు చేరవేశారు. మనీ లాండరింగ్ జరిగింది ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో అనేటటువంటి అభియోగాలతోటే అటు ఈడీ ఇటు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గత 2 సంవత్సరాలుగా విచారణ చేస్తుంది. అనేక మందిని అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టుల సందర్భంగా చాలామంది ఇప్పటికే అప్రూవర్స్గా మారిపోయినటువంటి సందర్భంలోనే ఈ కీలకమైనటువంటి అరెస్టులు జరిగాయి. దరిదాపు 1.5 సంవత్సరాలుగా మనీష్ సిసోడియాకి ఈ కేసులో బెయిలే రానటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇటీవలనే కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు జరిగినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ కేసులో కీలకమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకురాలు అరెస్ట్ అవ్వటం వల్ల సహజంగానే ఈ కేసు ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రాజకీయ కోణంలో రాజకీయ కక్ష సాధింపు కోసమే భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలని వాడుకుంటుంది అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో అయితే ఈ కేసుని ముఖ్యంగా మనం అవినీతి కరప్షన్ ఇన్వాల్వ్మెంట్లో మనీ లాండరింగ్ జరిగినటువంటి అంశంగానే చూడాలి తప్ప రాజకీయ కక్ష సాధింపుగా మనం చూడకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటిది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకనంటే అసలు ఆమ్ ఆద్మీ ప్రభుత్వము ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరగకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ వీళ్ళని విచారణ చేసేటటువంటి అవకాశం ఉండదు, అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు కదా. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది ఏంటంటే అసలు ఈ పాలసీలో
మనీ లాండరింగే జరగలేదు, పాలసీ ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇది ఒక అభియోగం చేయడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ పైన రాజకీయ కక్ష సాధింపు చేయడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందనేటటువంటి ఆరోపణలు అటువైపు నుంచి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నేపథ్యమే ఒక లోకాయుక్తలను ఏర్పాటు చేయాలి, ఒక ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, హానెస్టీ గవర్నమెంట్స్ ఉండాలి అనేటటువంటి ప్రాతిపదిక పైన వచ్చినటువంటివే కదా, అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీలే కదా. కానీ అవే పార్టీలు ఇవాళ అవినీతి ఊబిలో కూరుకుపోవటం అంటే ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజాస్వామ్యం పైన ఎవరికి నమ్మకం ఉంటుంది అనేటటువంటి విషయాలు ఇక్కడ ప్రశ్నలు మన ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ పైన ప్రజలకు చాలా నమ్మకాలు ఉండే, కానీ ఆ నమ్మకాలను కోల్పోయినటువంటి వ్యవస్థనే ఇవాళ మనం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక బలమైనటువంటి పార్టీని భారతదేశ రాజధానిలోనే ఢిల్లీలోనే 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలోకి రాగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అటు హిమాచల్ ప్రదేశ్కి, గోవాకి, గుజరాత్కు విస్తరించగలిగింది. దేశంలో ఒక బలమైనటువంటి పార్టీగా ఎదగలిగింది, ఒక జాతీయ పార్టీగా ఎదగలిగింది. అయినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్కి, అవినీతికి పాల్పడిందనేటటువంటి ఆరోపణలు వచ్చాయో అటు అరవింద్ కేజ్రీవాల్ ప్రభ కానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభ కానీ మసకబారినట్లుగానే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక కీలకమైనటువంటి అరెస్టుగానే చూడాలి. ఇటీవల జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్ పై కూడా అవినీతి ఆరోపణలు రావటం, కుంభకోణాలకు పాల్పడ్డారు, కరప్షన్కు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో హేమంత్ సోరెన్ కూడా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి ఒక ప్రకటన చేసింది, కేజ్రీవాల్ ఢిల్లీ జైలు నుండే పరిపాలన చేస్తారని. అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. చట్టాలు ఆ విధమైనటువంటి వెసులుబాటుని, ఫెసిలిటీస్ని ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. భవిష్యత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి అతిషి ముఖ్యమంత్రి, ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, రాజకీయాల్లో ఏది ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల ప్రమేయాలు ఉన్నట్టుగా, దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నట్టుగా అనేక సందర్భాలలో ఈడీ ఆరోపణలు చేసింది, సిబిఐ కూడా ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో తన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పైన, అరవింద్ కేజ్రీవాల్ పైనే ఉన్నదనేటటువంటి విషయం. 18వ లోక్సభ ఎన్నికలకు జరగబోతున్న ముందు ఈ విధమైనటువంటి అరెస్టులు జరగటం ఖచ్చితంగా రాజకీయాలపైన, రాజకీయ వ్యవస్థపైన, ఎన్నికలపై కూడా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ అరెస్టులు జరిగాయని ఇండియా కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి చెప్తుంది, అవినీతిని మేము ఎట్టి పరిస్థితులలో మేము ఒప్పుకోలేము, అవినీతి ఎవరు చేసినా, ఎంత పెద్దవాళ్ళున్నా అరెస్ట్ చేసి తీరుతాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటటువంటి విషయాలు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమైనటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చెప్పేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఇది ఒక అంశంగా మారిపోయేటటువంటి అంశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో అరంగేటం ఒక సంచలనాత్మకమైతే, ఇవాళ కేజ్రీవాల్ అరెస్ట్ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒకే వైపు నాణ్యానికి ఒకవైపే చూడకుండా భారతీయ జనతా పార్టీ కూడా కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాటలు కూడా వాస్తవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అటు చండీగఢ్ మేయర్ ఎన్నిక విషయంలో అయినప్పటికీ కూడా, ఢిల్లీ మేయర్ విషయంలో, సూరత్ మేయర్ ఎన్నిక విషయంలోనైనా భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి రాజకీయాలు చేసింది అనేది ప్రత్యక్షంగా మనం చూసాము. కోర్టులు జోక్యంతో ఇవాళ అక్కడ ఆమ్ ఆద్మీకి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మేయర్లుగా ఎన్నికయ్యారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. కాబట్టి కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆమ్ ఆద్మీ ఎదుగుదలను అడ్డుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వాళ్ళు గెలిచిన దగ్గర వాళ్ళ అధికారం రాకుండా చేసేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎంత పెద్దవాళ్ళు అవినీతికి పాల్పడ్డా, ఎంత పెద్దవాళ్ళు అవినీతి చేసినా శిక్ష తప్పదు అనేటటువంటి సంకేతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. బహుశా ఈ అవినీతిని పట్టుకునేటప్పుడు, ఈ అవినీతిని శిక్షించేటప్పుడు
రాజకీయ కక్ష సాధింపులు లేకుండా నిజాయితీగా, హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా ఇలాంటి చర్యలు, అరెస్టులు చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అనేది ఒక సంచలనాత్మకమైన కుంభకోణంగా మారింది. దీని అరెస్టులు భవిష్యత్తులో రాజకీయాలపైన ప్రభావం పడుతుంది, ఎన్నికలపైన ఖచ్చితంగా ప్రభావం పడేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని గమనించాలి. వేచూద్దాం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏ మలుపు తిరుగుతుంది, రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం పడుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఎంత మేరకు తమ సచ్ఛీలతను నిరూపించుకొని బయటకు వస్తారు, దర్యాప్తు సంస్థలు ఎంత మేరకు వీళ్ల ప్రమేయం ఈ కుంభకోణంలో ఉంది అని నిరూపణ చేయబోతున్నారు.